మానవుడు తన జీవన పయనంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు మొదలగు కాల పరీక్షలను ఎదుర్కోవాలంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. పీఠం 96వ వార్షిక జ్ఞాన మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో అలీషా సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు. మానవుడు గురువును ఆశ్రయించి భ్రాంతి శక్తులను తొలగించుకున్నప్పుడు తనలోని పరమాత్మను దర్శించుకోగలుగుతాడని తెలిపారు. ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం, సామాజిక సేవల ద్వారా విశ్వ మానవ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న మహోన్నత పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమని అన్నారు. దైవం మానుష్య రూపేణ అనే మాటలకు నిలువెత్తు నిదర్శనం. సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడుతున్న అలీషా సేవలను కొనియాడారు. పీఠాధిపతి ద్వారా తాత్విక జ్ఞానాన్ని పొందిన శిష్యులు ఆ జ్ఞానాన్ని మరింత మందికి పంచాలని సూచించారు. అనంతరం పీఠం నిర్వహిస్తున్న ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, పక్షుల ఆహారం కొరకు తయారు చేసిన ధాన్యపు కుచ్చులు మరియు భవిత ప్రత్యేక అవసరాల పాఠశాల విద్యార్థులకు ఎన్ఆర్ఐ సభ్యులు పేరూరి ఉమా అరవింద్, విజయ రామసుబ్బారావు, సనా ఏర్పాటు చేసిన ప్రింటర్ను పీఠాధిపతి ముఖ్య అతిథి సమక్షంలో సభలో అందజేశారు. అనంతరం పీఠం రూపొందించిన పలు కరదీపికలు, గ్రంథాలను సభలో ఆవిష్కరించారు. సభలో పాల్గొన్న పీఠం ఎన్ఆర్ఐ సభ్యులు పేరూరి విజయ రామసుబ్బారావు, ఎన్ భరత్, డి సూర్యకుమార్ తదితరులు మాట్లాడుతూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఒక తాత్విక పాఠశాల అని తెలిపారు. పీఠాధిపతి ఉమర్ అలీ షా అందించే ఆధ్యాత్మిక బోధనలు గ్రహించి అనుసరిస్తే మానవుడు తాను కోరుకునే మోక్షత్వాన్ని పొంది తరించే అవకాశం ప్రసాదించబడుతుందని వెల్లడించారు. వందలాది సంవత్సరాలుగా వేదాంత విద్యను కాలానుగుణ్యంగా ఉపదేశిస్తున్న మహోన్నత పీఠంలో సభ్యులు కావడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. పీఠం నిర్వహిస్తున్న తాత్విక బాల వికాస్ ద్వారా ఆధ్యాత్మిక తరగతుల్లో శిక్షణ పొందిన చిన్నారుల ప్రసంగాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అహ్మద్ అలీషా, కాకినాడ ఎంపీ వంగా గీత, సాహితీవేత్త జానకిరామ చౌదరి, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల బన్ని, పిఠాపురం పట్టణ సిఐ శ్రీనివాస్, ఎన్సీఎస్ ఇండస్ట్రీస్ అధినేత నారాయణ మురళి తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఏ ఉమా, ఐ ఉమా ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపజేశాయి. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు. వారు సభాపరంగా మనకి అందించారండి. ఎంతోమంది చిన్నారులు అక్కడ చక్కగా వాళ్ళ విజ్ఞాన కేంద్రాన్ని మనందరికీ కూడా వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చక్కగా మనకి స్త్రీ సంక్షేమం కోసం స్వామివారు ఎవరికైతే వారి ఉపాధికి కష్టంగా ఉంటుందో అటువంటి మళ్ళీ స్వామి వారికి ప్రోత్సాహంతో అటువంటి వారికి కుట్టు మిషన్లు కూడా అందించి వారు చక్కగా ఈ కాలాన్ని ప్రశ్న ఇవన్నీ ఆరాధనలో షేర్ చేసుకోండి. అలాగే యువకులు వారికి చూడమనండి, మీకు చూపించమనండి, వాటిని షేర్ చేయండి, లైక్ చేయండి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క 96వ వార్షిక మహాసభలు 3 రోజులు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా మానవ సమాజానికి ఆధ్యాత్మిక తత్వము అనేది ఒక నేత్రమైతే సామాజిక సేవా తత్వము అనేటువంటిది రెండో నేత్రము. ఈ 2 నేత్రాలతో చూడగలిగినట్లయితే సమాజంలో ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వాలుగా మనం పరిణామం చెందే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. మనందరం శాంతిని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మనందరం కోరుకుంటున్నాం. అన్ని మతాల్లో కూడా మానవత్వమే మతము అని చెప్పబడింది. కాబట్టి ఆ మానవత్వంలో మన అందరం కూడా భాగస్వాములై ఆ మానవత్వపు విలువలతో కూడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని మనం అలవర్చుకున్నట్లయితే సమాజంలో సుఖశాంతులు, సంతోషం, ఆరోగ్యం, ఆనందం
అందరూ కోరుకున్నటువంటిది, అన్ని మతాల వారు కోరుకున్నటువంటిది మనందరికీ లభ్యం కావాలి. ఆ విధంగా మనం ఆధ్యాత్మిక జ్ఞానతత్వం ద్వారా మత సామరస్యము, సర్వ మానవ సౌభ్రాతృత్వంతో మనుగడ సాగిస్తూ సమాజంలో శాంతితో కూడినటువంటి పుష్పాలు మనందరూ వికసింపచేసుకుంటూ సామాజిక సేవా స్ఫూర్తిలో భాగంగా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే అది మన ఆయుష్ ఉన్నంత వరకు ఎన్నో మొక్కలుగా ఏర్పడి అది వాతావరణ కాలుష్యాన్ని నివారింపజేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ భూ వాతావరణం వేడెక్కకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకుండా మనం ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకుని మన భూగ్రహాన్ని సురక్షితంగా మనతో పాటు మన జీవరాశి కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనందరం గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి మేధాశక్తిని మనం తాత్విక ఆలోచనతో సద్వినియోగపరుచుకుంటే విశ్వశాంతి ఏర్పడుతుంది.